కూటమిలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయా? చంద్రబాబు పవన్ మధ్య గ్యాప్ పెరిగిందా? మంత్రులంతా ఖచ్చితంగా మీటింగ్కు రావాలని చెబితే పవన్ ఎందుకు హాజరు కాలేదు? కార్యదర్శులు హెచ్ఓడీల సమావేశానికి ఉద్దేశ్యపూర్వకంగానే పవన్ డుమా కొట్టారా? పెట్టుబడుల సదస్సుకు సైతం హాజరు కాకపోవడానికి ఇద్దరి మధ్య ఉన్న గ్యాపే కారణమా? పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడే సినిమాలు లేవు. ఆయన షూటింగ్స్ చేయడం లేదు. పైగా ఆయన సనాతని వేషంలో కూడా లేరు. ఆలయాలు చుట్టే కార్యక్రమం కూడా పెట్టుకోలేదు. మరీ ముఖ్యంగా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. జ్వరం వచ్చిందంటూ ప్రెస్ నోట్ రిలీజ్ కాలేదు. అంతా బాగానే ఉంది కదా, మరి పవన్ ఎందుకు చంద్రబాబు పెట్టిన మీటింగ్కు హాజరు కాలేదు? ఇక్కడే చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య గ్యాప్ పెరుగుతుందనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో గోడపై పక్కపక్కన ఫోటోలు కనిపిస్తున్నాయి, కానీ మీటింగ్స్ లో మాత్రం ఈ ఇద్దరూ పక్కపక్కన కనిపించడం లేదు. మొన్నటి వరకు చంద్రబాబు స్టేజ్ మీద నిలబడితే పక్కనే పవన్ కనిపించేవారు. కానీ ఇప్పుడు బాబు మాత్రమే కనిపిస్తున్నారు. మొదట్లో క్యాబినెట్లో చంద్రబాబు పెట్టిన ప్రతి ఎజెండాకు జీ హుజూర్ అన్న పవన్ ఇప్పుడు స్వరం మార్చారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా చంద్రబాబు సచివాలయంలో వివిధ శాఖల సెక్రటరీలు, హెచ్ఓడీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఖచ్చితంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. ఓవైపు చంద్రబాబు భారీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తే పవన్ మాత్రం తమదైన శైలిలో మరికొన్ని సమావేశాలు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో మంత్రులకు ర్యాంకులిచ్చారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కంటే తన తనయుడు లోకేష్ మంచి పనితీరు కనబరిచారంటూ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ ర్యాంకుల విషయంలో కూటమి నేతల్లో పెద్ద దుమారమే రేగింది. అది చంద్రబాబు వరకు కూడా వెళ్లింది. అయినప్పటికీ బాబు తన ర్యాంకుల ప్రకటన ఆపలేదు. తాజాగా నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ కు మెరుగైన ర్యాంకు కట్టబెట్టారు. పవన్ ను 11వ స్థానంలో కూర్చోబెట్టిన చంద్రబాబు లోకేష్ కు 9వ ర్యాంక్ ఇచ్చారు. బహుశా ఈ ర్యాంకులు ముందే పవన్ కు లీక్ అయి ఉండొచ్చు. అందుకే ఆయన మీటింగ్ కు యగనామం పెట్టి ఉండొచ్చు. మరి చంద్రబాబు ఓవైపు సమావేశం నిర్వహిస్తుంటే ఇటు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు? ఆయన కూడా మీటింగ్స్ పెట్టుకున్నారు. తన పార్టీ కార్యాలయం, క్యాంప్ ఆఫీసులు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఉద్యోగులతో మాటామంతి అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. దీంతో సెక్రటరీలు, హెచ్ఓడీలతో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కోసం ఓ కుర్చీ వేసినా దాన్ని అలానే ఖాళీగా ఉంచేశారు చంద్రబాబు. ర్యాంకులైతే ఇచ్చారు, రివ్యూలు చేశారు, కానీ పవన్ శాఖపై బాబు పెద్దగా మాట్లాడింది లేదు. అటు చంద్రబాబు సమావేశానికి పోటీగా పవన్ కళ్యాణ్ ఎందుకు మరో సమావేశం పెట్టారనే చర్చ మొదలైంది. తన సొంత ఇమేజ్ పెంచుకోవడం కోసమే పవన్ ఈ పని చేశారా? గమ్మత్తైన విషయం ఏంటంటే తాజాగా జరిగిన పెట్టుబడుల సదస్సుకు కూడా పవన్ డుమ్మా కొట్టారు. దేశ విదేశాల నుంచి ఏపీకి పెట్టుబడుల వరద పారిందని తెలుగుదేశం నేతలు డబ్బా కొట్టుకుంటుంటే పవన్ తో పాటు జనసేన ముఖ్య నేతలు మౌనం వహించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పుడే పవన్ బాబు అనుబంధంపై చాలా మందికి అనుమానాలు రేకెత్తాయి. ఇలా కొద్ది కొద్దిగా చంద్రబాబుకు పవన్ దూరం జరుగుతున్నారనే చర్చ కూటమి నేతల్లో హాట్ గా జరుగుతోంది.